నర్సంపేట గ్రీన్ స్టార్ హాస్పిటల్లో ఘనంగా కార్డియర్ క్యాంప్ నిర్వహించారు. మారుతున్న జీవనశైలితో ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా గుండె పరీక్షలు చేయించుకోవాలని యశోద హాస్పిటల్ ప్రముఖ వైద్యుడు డాక్టర్ అర్జున్ రెడ్డి సూచించారు. గుండె ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతిరోజు వ్యాయామం, సరైన ఆహారం, ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించాలని తెలిపారు. నర్సంపేట ప్రజలకు నాణ్యమైన గుండె వైద్య సేవలు అందించడమే లక్ష్యమని గ్రీన్ స్టార్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ లెక్కల విద్యాసాగర్ రెడ్డి అన్నారు. सुमन ये बालक्ष्मी అన్నా అన్న మీరు ఉచిత కార్డియా క్యాంపు నిర్వహిస్తున్నటువంటి గ్రీన్ స్టార్ యాజమాన్యానికి, చైర్మన్ గారికి నా మొదటి రోజు ఇక్కడికి రావడం మిమ్మల్ని అందరికీ చూడడం చాలా సంతోషకరం. మొదటిగా గుండె గురించి 4 చిట్కాలు చెప్తాను, మీరు అవన్నీ ఫాలో అవ్వండి. డైట్ ఏం తినాలి, ప్రతి ఒక్కరికి వచ్చే మొదటి డౌట్ ఏంటంటే గుండెకి సంబంధించి ఏం తినాలి అని ఆలోచన ఉంటుంది. మనం ఏది ఎక్కువ రెడ్ మీట్ అంటారు, అంటే మటన్ అలాంటివి తక్కువగా తినచ్చు. చికెన్ తినచ్చు, ఫిష్ తినచ్చు, అంటే సీ ఫుడ్ అంటారు కదా, ఫిష్ తినచ్చు. ఎక్కువగా మీరు వెజిటేబుల్స్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అంటే వెజిటేబుల్స్, కాయగూరలు అవన్నీ ఎక్కువ తినాలి. ఓకేనా? ఏదైనా కానీ ఆయిల్ ఎక్కువ రీయూజ్ చేయకండి. ఒకేసారి దాన్ని రీయూజ్ చేయడం, మళ్ళీ వాడడం, అలా వాడటం వల్ల ఏమవుతుందంటే గుండెలో బ్లాకులు రావడానికి చాలా ఆస్కారం ఉంటుంది. సో అలాంటివన్నీ బంద్ చేయండి. రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్సర్సైజ్ అంటే బరువులు ఎత్తడం అలాంటి అవసరం లేదు. మీకు మీ బాడీకి ఏది సహకరిస్తుందో అది, అంటే వాకింగ్ కానీ, పద్దన్నే లేయడం, వాకింగ్ చేయడం, అంటే లైట్గా చెమట పట్టేలాగా చేయాలి. అంటే మనము ఎంత తింటున్నాము, ఎంత పని చేస్తున్నాము, రెండింటికి బ్యాలెన్స్ ఉండాలి. ఆ బ్యాలెన్స్ ఉన్నప్పుడు మన బాడీ కంట్రోల్గా ఉంటుంది. గుండెకి ఏదో అయిందని ఆలోచన, కొంతమందికి ఎక్కువ ఆలోచన ఉంటుంది, ఏదో అయిందని. అలా ఆలోచించి మీరు ఇబ్బంది పడిన అవసరం లేదు. వెంటనే సార్ దగ్గరికి అలా డాక్టర్ వచ్చి చూపించుకున్నప్పుడు చిన్న టెస్ట్లే ఉంటాయి, పెద్ద ఏమి ఉండవు. సాధారణంగా మొదట్లో ఈసీజీ వాటిలోనే ఏదైనా సమస్యలు ఉంటే తెలిసిపోతాయి అన్నమాట. కొంతమందికి ఇంకా అది చేసినప్పటికీ వాళ్ళకి ఇంకా ఛాతి నొప్పి ఉంది, ఆయాసం ఉంది అన్నప్పుడు పెద్ద పరీక్షలు ఉంటాయన్నమాట. సో బేసిక్గా ఎప్పుడు రెగ్యులర్ చెకప్ ఉంది హాస్పిటల్. మీ అదృష్టం లేదా సార్ లాంటి డాక్టర్ దొరకడము. సార్ని మాకు చాలా ముందే తెలుసు. సార్ కూడా మా యశోద హాస్పిటల్కి కూడా వస్తూ ఉంటారు. సార్ చాలా బాగా ట్రీట్ చేస్తారు. మీకోసం ఇప్పుడు హాస్పిటల్ కూడా ఎక్స్టెండ్ చేస్తున్నారు, అందరు స్పెషలిస్ట్ని కూడా తీసుకొస్తున్నారు. సో మీరు మంత్లో ఒకరోజు వచ్చి మీరు చెకప్ చేయించుకొని మీకున్న సమస్యను బట్టి, అది ఇప్పుడు ఒకప్పుడు వేరండి. ఒకప్పుడు ఏంటంటే మనకి ఏదన్నా వ్యాధి వస్తే డాక్టర్ని కలిసేవాళ్ళం. ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు మన దగ్గర అన్ని పరికరాలు ఉన్నాయన్నమాట. అది రాకముందు కనిపెట్టడానికే కదా మనం ఉండేది. సో దానికి కావాల్సిన పరీక్షలు ఉంటాయి. రెగ్యులర్ డైట్ ఫాలో అయ్యి స్ట్రెస్ అనేది ఉండకూడదు. ఎవరికి తోచింది వాళ్ళు, అంటే యోగా అయితే యోగా, ఎక్సర్సైజ్ అయితే ఎక్సర్సైజ్, అలా చేసుకుంటూ ప్రశాంతంగా ఉంటే ఏ ఇబ్బంది. ఈ వచ్చే ప్రాబ్లమ్స్కు ఎవరు బాధ్యులు? మనమే.
మనమే దీనికి ఆడ హాస్పిటల్ నిందించడం కాదు, డాక్టర్స్ని కాదు, మనతోటి వచ్చిన వాళ్ళని కాదు, మనకు మనమే చేసుకుంటున్నాం ఇదంతా కూడా. వాళ్ళు చెప్తున్నారు, డాక్టర్స్ చెప్తున్నారు, అయినప్పుడు కూడా మనం రేపు పోదాంలే ఏమవుతున్నది. చాలా మంది మన దగ్గరకు వచ్చిన వాళ్ళు వన్ ఆఫ్ ది డైరెక్టర్ అయినటువంటి సంతోష్ రెడ్డి గారికి, ఆదిత్యబాబు గారికి, నాగరెడ్డి గారికి, సాంబాజీ వారికి కూడా స్వాగతం తెలియజేస్తూ, కాబట్టి ఈ నర్సంపేట ప్రాంతంలో, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి అందరికీ ఉపయోగపడేటువంటి విధంగా వరంగల్, హైదరాబాద్ పోకుండానే ఆరోగ్యశ్రీ, అదేవిధంగా హెల్త్ ఇన్సూరెన్స్, ఈహెచ్ఎస్ ఈ సౌకర్యాలు కూడా ఈ నెల చివరి నాటికి రాబోతూ ఉన్నాయి. కాబట్టి ఈ ప్రాంత ప్రజలు కూడా ఉపయోగించుకోవాలి. అందుకు అనుగుణంగా గ్రీన్ స్టార్ యాజమాన్యం చేస్తున్నటువంటి సహకారాన్ని కూడా మీరు కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుతూ, ఇప్పుడు మన